నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో పసికందు మరణం ఘటన పొలిటికల్ టర్న్ తీసుకోవడం ఇప్పుడు మరింత కాకరేపుతోంది. చిన్నారి ప్రాణం తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వివిధ పార్టీల నేతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. నిందితుల్ని అరెస్ట్ చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని బీజేపీ, బీఆర్ఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నేతలు ఆరోపిస్తుండడం ఇప్పుడు హీట్ పెంచుతోంది. కుమ్మరి చిన్నారి కుటుంబం సభ్యులని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. బాధితులకి మద్దతుగా దీక్షలో పాల్గొన్న కేటీఆర్ కుమ్మరి జాతర ఘటన మానవత్వానికి ఒక మచ్చ అన్నారు. బాధితులకి న్యాయం జరిగే వరకు పోరాడాలంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఒక గౌరవం కూడా కోల్పోయే విధంగా ఇవాళ మీరు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పాప చనిపోతే పెట్టాల్సిన కేసు ఏంది? హత్య కేసు కాదా? ఆ 8 మంది వాళ్ళైతే దాడి చేసిండ్రో వాళ్ళని జైల్లో పెట్టొద్దా? సిగ్గుందా ఈ నాగర్ కర్నూలు పోలీస్ యంత్రాంగానికి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రోడ్ ఎక్కి ఆ తల్లి బిడ్డ చనిపోయి ఇంకా 3 రోజులు కాలే. ఆ తల్లి ఇవాళ ఆ బిడ్డకు పాలియాల్సిన టైంలో ఇక్కడ కన్నీళ్లతో రోడ్ ఎక్కి చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా కూర్చుంటే ఈ స్థానిక యంత్రాంగం, జిల్లా యంత్రాంగం ఆ బిడ్డతో పాటు రాజ్యాంగాన్ని కూడా ఖననం చేసిన మాట వాస్తవం కాదా? కుమ్మరి జాతర బాధితులతో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య భేటీ అయ్యారు. నాగర్ కర్నూలు కలెక్టరేట్ కి వెళ్లిన ఆయన ఘటన వివరాలు, పరిణామాలపై అధికారులను ఆరా తీశారు. ఘటనకి సంబంధించిన వివరాలతో పాటు తీసుకున్న చర్యలపై జిల్లా ఉన్నతాధికారులు చైర్మన్ వెంకటయ్యకు తెలియజేశారు. పాప మృతిపై టీవీ9 వేదికగా తల్లి మౌనిక కీలక విషయాలు చెప్పారు. పాప ముఖం చూసైనా వదిలిపెట్టాలని వేడుకున్న సమయంలో కొందరు కాళ్లతో తన్నడంతో 2 మీటర్ల దూరం ఎగిరిపడింది అన్నారు. 2 రోజుల తర్వాత పాప చనిపోవడంతో 3 సార్లు పోలీస్ స్టేషన్కు వెళ్తే పట్టించుకోలేదని చెప్పారు. రివర్స్ లో కేసు పెడతామని తమనే బెదిరించారని మౌనిక చెప్తోంది. మా ఆయన వచ్చిన తర్వాత మేము మా ఆయన దగ్గర ఇట్లా జరిగింది జాతరకు వస్తే అని చెప్పేసి ఇంకా మేము బాధపడుతుంటే ఆయన చూడలేక నేను అడిగొస్తా అని వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళేసి ఇట్లా ఎందుకు చేసిరు రెడ్డి అని మా ఆయనని అడిగితే అక్కడ మా ఆయనని పట్టుకొని కొట్టేసారు. పాపని పట్టుకొని కొట్టొద్దు అని అరుస్తున్నాగా కూడా వాళ్ళు పట్టించుకోకపోతే పాప ముఖమన్న చూసి వదిలిపెట్టండి అని చెప్పేసి పాపని వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టేసి పాపని తన్నేసిరు. పాపని ఇట్లా తంతే 2 మీటర్ల దూరం పడేసింది. పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ పట్టించుకోలే. మాకి పాప చనిపోయిన తర్వాతకి కూడా మేము స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ తీసుకోండి సార్ అని చెప్తే సిఐ సారు కంప్లైంట్ అనుమానం ఉంది అని రాయండి కానీ వాళ్ళ పేర్లు రాపియొద్దు అని చెప్పారు. తన్నిన మధుసూదన్ రెడ్డి తన్నిన తర్వాతనే ఇట్లా అయ్యింది మా పాపకు అని చెప్తే రిటర్న్ మా మీద కేసు పెట్టమని చెప్పారు. కుక్కల లెక్క 3 దినాలు తిరిగిరు. కుమ్మెర మల్లన్న జాతర ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు డీఎస్పీ శ్రీనివాస్. పోస్ట్ మార్టం షార్ట్ రిపోర్ట్లో చిన్నారి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని పూర్తి నివేదిక కోసం ఎఫ్ఎస్ఎల్కి పంపించామన్నారు. అటు బాధితుల్ని బెదిరించలేదని వీడియో ఆధారాలు ఉన్నాయని డీఎస్పీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. వాళ్ళే దరఖాస్తు రాసి ఇచ్చినారు. దాంట్లో ఇట్లా నా పాపను తిట్టిరని కానీ నన్ను కొట్టిరని కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. తల్లి చంద్రకళను తర్వాత గణేష్ని ఇద్దరిని కొట్టిరని చేతులతోని కొట్టి కాళ్ళతో తన్ని బూతులు తిట్టిరని చెప్పేసి దరఖాస్తు ఇచ్చారు. దాని మీద మా ఎస్హెచ్ఓ గారు అది జీడీ ఎంటర్ పెట్టిండు. 324 కేసు రిజిస్టర్ చేశారు. యాక్చువల్గా విలేజ్లలో చిన్న ఇన్సిడెంట్ జరుగుతాయి కదా, వాళ్ళు కాంప్రమైజ్ అన్న ఉద్దేశంతో 2 కేసులు చేసి అట్లా పెట్టిండు. ఇది కోర్టు పర్మిషన్కి రాసినారు. వాళ్ళు 307 ఎస్సీ ఎస్టీ యాక్టు తర్వాత ఇంకా కొన్ని సెక్షన్ల కింద ఒక పిటిషన్ ఇచ్చారు. దాని ప్రకారంగా మేము కేసు నమోదు చేసినాం. తర్వాత అరెస్ట్ కూడా ఆ రోజు రాత్రి ఒక 3 వ్యక్తులను తీసుకొచ్చి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మరుసటి రోజు అరెస్ట్ చేసినాం. ఇది అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం నివేదిక కూడా నిన్న షార్ట్ ఒపీనియన్ డాక్టర్ గారు ఇచ్చారు. దాని ప్రకారంగా చూస్తే ఆ పాపకు శరీరం మీద బయట కానీ లోపల కానీ ఎటువంటి గాయాలు లేవని చెప్పేసి మాకు క్లియర్గా డాక్టర్ గారు అంటే షార్ట్ ఒపీనియన్ ఇచ్చినారు. పూర్తి నివేదిక మనకు ఇంకా ఎఫ్ఎస్ఎల్కి పంపించినాం కొన్ని క్లారిటీ కొరకు. ఇప్పుడు మా దగ్గర వీడియో కూడా ఉన్నది. మేము బెదిరించినట్టు కానీ పోలీస్ స్టేషన్లో వీడియో రికార్డు కూడా ఉన్నది. మేము బెదిరించినట్టు కానీ లేకపోతే ఆమెని ఇంకేమన్నా వాళ్ళు రాసినటువంటి దరఖాస్తుని మేము మార్పు చేసి మేమేమన్నా రాసినట్టు ఉంటే కానీ మేము 100% మా ఆఫీసర్లు ఉన్నారు. ఆ వీడియోలన్నీ మా ఆఫీసర్కి సబ్మిట్ చేస్తాం. వచ్చిన కమిషనర్స్ కూడా మేము రిపోర్ట్ ఇస్తాం. వాళ్ళ హస్బెండ్ స్వహస్తాలతో రాసి ఇచ్చినటువంటి దరఖాస్తు మీదనే మేము కేసు నమోదు చేసినాం.